నమస్కారం అండి. మనం ఇప్పుడు గోగినేని మణి గారు రచించిన 'కలవారి కోడలు' 15వ భాగాన్ని విందామా? ముక్మల్ పర్సులోని హారాన్ని తీసి చూస్తూ దాన్ని ఇష్టంగా గుండెలకు హత్తుకుంది. చిన్నత్తయ్య లేచొచ్చి, "ఏమిటమ్మా సుజన, ఇదంతా నిజమా? శ్రీలక్ష్మి ఆత్మ నీకు కనిపించి ఈ విషయం చెప్పిందా? స్వామీజీ చెప్పినవన్నీ ఒట్టి మాటలేనా?" అని అడిగారు. మౌనంగా ఉండిపోయాను. నీరజ క్యాసెట్ని అటూ ఇటూ తిప్పి చూస్తూ, "శ్రీలక్ష్మికి అప్పుడెప్పుడో పెదనాన్న తీసుకొచ్చిన టేప్ రికార్డు ఉందిగా" అని మళ్ళీ పరిగెత్తింది. అందరిలోనూ ఒకటే ఉత్కంఠ. చివరికి ఎలాగో ఆ క్యాసెట్ పెట్టి నీరజ ఆన్ చేసింది. శ్రీలక్ష్మి కంఠస్వరంతో శ్యామసుందర మదనమోహన కృష్ణగీతం మొదలవగానే ఒక్కసారిగా అందరిలోనూ ఒక తుళ్ళింత జలదరింపు కలిగాయి. శ్రీలక్ష్మి కంఠస్వరం తేనె సోన అనే మాటకి సరితూగేట్టుగా ఉంది. వెంటనే శివస్తోత్రం మొదలైంది. అత్తయ్య చిన్నత్తయ్యల కళ్ళ నిండా నీళ్లు. ఏదో పారవస్యం తెరలా చుట్టేయగా నా కళ్ళల్లోకి నీటి తెర వచ్చింది. ఇప్పటి వరకు అందరి మనసుల్లోనూ దోబూచులాడుతున్న నమ్మకం అపనమ్మకాలకి పూర్తిగా తెరబడి నమ్మకం స్థిరపడినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. క్యాసెట్ ఆగిపోయింది. అత్తయ్య లేచి నా దగ్గరకు వచ్చి నిలబడేసరికి నేను ఆశ్చర్యంతో చూస్తూ లేచి నిలబడ్డాను. నా చేయి పట్టుకుని, "సుజన, శ్రీలక్ష్మి నీకు కనిపించటం, మాట్లాడటం వింతగా ఉంది. మళ్ళీ ఇన్నాళ్ళకి శ్రీలు పాట విన్నాను. ఈ ఆనందం నీ వల్లనే" అన్నారు. అత్తయ్య మాటల్లో ఏదో ఉద్వేగం, చిరుకంపన తెలుస్తున్నాయి. అత్తయ్య మొదటిసారిగా అంత ఆప్యాయంగా పలకరించడం నా సంబరం అంతా ఇంతా కాదు. మనసు బొంగరమైపోయి ఆనందనాట్యం చేసేసింది. "శ్రీలు, నా శ్రీలు ఎక్కడా పాడుతుంది?" మెల్లగా బలహీనంగా వినిపించిన ఆ మాటలకు అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి తలలు తిప్పి చూశారు. నిజంగా అద్భుతమే. మావయ్య గారు గోడ పట్టుకుని మెల్లగా అడుగులు వేస్తున్నారు. పెదనాన్న అంటూ నీరజ, అత్తయ్య 4 అడుగుల్లో వెళ్ళి ఇద్దరూ పట్టుకున్నారు. ఇన్నాళ్ళు మావయ్య గారిలో చూపు తప్ప మాట లేదు. ఆ చూపులో కూడా ఎదుటివాళ్ల మాటలు అర్థమైనట్లుగా ఏ భావం ఉండేది కాదు. ఎవరైనా ఇద్దరు పట్టుకొని నిలబెడితే తప్ప సొంతంగా లేవలేరు. ఇప్పుడు ఇన్నాళ్ళకి లేచి నిలబడి అడుగులు వేయటం, మాట్లాడటం జరిగింది. శ్రీలక్ష్మి మరణంతో షాక్కి గురై నిద్రావస్థలోకి వెళ్ళిపోయిన ఆయన మనసుకి ఈరోజు శ్రీలక్ష్మి పాటతో మెలకు వచ్చిందా? ఫోన్ చేయటంతో కాసేపట్లోనే హాస్పిటల్ నుండి 2 డాక్టర్లు వచ్చారు. మామయ్య గారు ఎప్పటికి యథాస్థితికి వస్తారో ఏమీ చెప్పలేమన్న డాక్టర్లు ఇప్పుడు తొందరలోనే ఆరోగ్యం కుదుటపడే సూచనలు ఉన్నాయని చెప్పారట. కాకపోతే వెంటనే మునుపటి విషయాలన్నీ గుర్తు చేయొద్దని, మెల్లమెల్లగానే తెలియజేయాలని సూచించి మందులేవో మార్చి రాశారు. ఆ రోజంతా ఇంట్లో హడావిడే, పండగ వాతావరణమే. శాంతమ్మ నా చేయి పట్టుకుని, రాత్రంతా ఇలా జరిగిందేమిటని ఏడుస్తూనే ఉన్నాను. తెల్లారేసరికి ఇంత ఆనందం. "చిన్నమ్మ, అవునమ్మా, చిన్నమ్మే తిరిగి వచ్చేసినంత సంబరంగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే" అంది. "మీది చిన్నమ్మలా మంచి మనసు కాబట్టే మీకు కనపడ్డారు" కళ్ళు తుడుచుకుంది. "శాంతమ్మ, శ్రీలక్ష్మి నీకో విషయం చెప్పమంది. రంగా ఎవరో కన్నడమ్మాయిని ఇష్టపడుతున్నానని చెప్పాడటగా. పెళ్ళికి ఏ అభ్యంతరం చెప్పకుండా అంగీకరించమని తన సలహాగా నీకు చెప్పమంది" అన్నాను. శాంతమ్మ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. "ఏమిటమ్మా, నిజమా?" "నిజమే" అన్నాను. శాంతమ్మ కళ్ళల్లో మళ్ళీ నీళ్లు. "ఆ రోజు నేనేదో పరధ్యానంగా ఉన్నానని చిన్నమ్మ కారణం అడిగితే రంగా చెప్పిన మాట చెప్పాను. వాడికి ఆ పెళ్ళి నాకు ఇష్టం లేదని చెప్పలేదు, కానీ మన భాష తెలియని అమ్మాయి కోడలైతే మాటామంతి ఉండదుగా అన్నానంతే. ఇదే చిన్నమ్మగారికి అప్పుడు చెప్పాను. అది గుర్తుపెట్టుకుని నాతో చెప్పమని ఆ తల్లి చెప్పిందా?" నేనేం మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాను. శాంతమ్మ పెదవుల మీదకు చిరునవ్వు వచ్చింది. "మొన్న రంగా వచ్చినప్పుడు చెప్పాడు, కోడలతో మాటలు ఉండవని. సంశయం అక్కర్లేదమ్మా. తెలుగు బాగా నేర్చుకుని తెలుగులో నీకు ఉత్తరం రాయగలిగిన తర్వాతే మా పెళ్లి జరుగుతుందని ఆ అమ్మాయి అన్నదని చెప్పాడు. నీ పట్ల అంత గౌరవం చూపించే మంచి అమ్మాయి కోడలుగా వస్తే ఏ సమస్యలు ఉండవు. రంగా జీవితం సుఖంగా గడిచిపోతుంది" అన్నాను. అప్పుడు రజిత చెప్పిన సంబంధం గుర్తుకొచ్చి మనసులోనే నవ్వుకున్నాను. "అవునమ్మా, నాకు మాత్రం అంతకు మించి ఏం కావాలి?" అంది. అప్పుడే అటుగా వచ్చిన ముత్యాలు, "చిన్నమ్మ మళ్ళీ కనిపిస్తే నాకు చెప్పాల్సిందే" అంది. "సరే కానీ 2 మాటలు అడగాలన్నావు. ఏం అడగాలేమిటి?" అన్నాను. "మీరే చెప్పండమ్మా. చిన్నమ్మ కోసం ప్రాణాలు పెట్టేవాళ్ళు ఇంతమంది ఉండగా ఎవరూ లేనట్టు అలా చేయొచ్చా? కష్టాలు మనుషులకే గందా వస్తాయి. కడుపులో పెట్టుకుని కాపాడుకునే పెద్దమ్మ గోరికి చెప్పుకోవాలి కానీ ప్రాణాలు తీసుకోవచ్చా? అందరూ ఎంత బెంగట్టేసుకుంటారని ఆలోచన చెయ్యొద్దా?" ఈ మాటే గట్టిగా అడిగేయాల.
చేతులూపుతూ ముత్యాల అన్న మాటలకి నేను విస్తుపోయాను. పిచ్చమ్మ అంటారు కానీ ఎంత తెలివిగా మాట్లాడుతుందో ఒక్కోసారి. నిజమే, ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు తమ బాధల గురించే కాకుండా తమ మరణం కన్నవాళ్ళకి అయిన వాళ్ళకి ఎంతటి తీరని దుఃఖాన్ని కలిగిస్తుందో ఆలోచించగలిగితే అలాంటి సాహసాన్ని చేయలేరు. ఎలాంటి సమస్యలతోనైనా పోరాడాల్సిందే తప్ప జీవితాన్ని నుండి పారిపోకూడదు. జీవితాన్నే తృణప్రాయంగా వదిలేయగలిగినప్పుడు సమస్యలు ఎందుకు భారం అవుతాయి? ఇలా ఎందుకు ఆలోచించరు? ఆలోచించనివ్వని ఆవేశమే ఆత్మహత్యలకు కారణమవుతుందేమో. ఎలాంటి కష్టమైనా ప్రాణం కంటే ఎక్కువ కాదనే దృఢమైన అభిప్రాయాన్ని పిల్లలకు తల్లిదండ్రులే కలిగించాలి. స్వామీజీ చెప్పినప్పుడు ఆత్మలేమిటి, అలా చెప్పడం ఏమిటి, ఒట్టిదే అనిపించిందమ్మా. కానీ ఇప్పుడు మీరు చిన్నమ్మ ఆత్మతో మాట్లాడానన్నారు కాబట్టి ఆత్మలనేవి నిజమేనని తెలిసింది అంది శాంతమ్మ. ఒకరి మీద మనకున్న ఇష్టం నమ్మకాన్ని బట్టి అభిప్రాయాలు మారిపోతాయి కాబోలు. ముత్యాలు కూడా అంతే. రాత్రి స్వామీజీ మాటలు నిజం కాదని నాతోనే అంది. నేను ఈ పూట చెబుతుంటే నిజమేనని నమ్మింది. శ్రీలక్ష్మి ఆత్మ కనిపించడం అనేది ఇంట్లో ఓ సంచలన వార్త అయింది. ఆ సంచలనానికి నేను కేంద్ర బిందువు అయ్యాను. నేను చేద్దామని అనుకుంటుండగా సరిగ్గా అప్పుడే విష్ణు దగ్గర నుండి ఫోన్ వచ్చింది. నేను హలో అనడం కూడా కేరింతలా కేక పెట్టినట్లుగా చేశానేమో. విష్ణు చాలా ఆశ్చర్యంగా, ఏమిటి అంత హుషారుగా ఉన్నావు? మొగలి పూల గాలి, అదేదో వాన అని అడిగారు. నేను ముత్యాల వాన అని అందించి, అవును చాలా హుషారుగా ఉన్నాను అన్నాను. ఇదేం బాగాలేదు, అదేదో గాలి ముత్యాల వాన నా సమక్షంలోనే అని చెప్పావు, ఇప్పుడు నేను లేనప్పుడు అంటున్నావు. నాకేం నచ్చలేదు. విష్ణు కంఠస్వరంలో తెచ్చిపెట్టుకున్న నిష్ఠూరం. అదేదో గాలి కాదు, ఇప్పుడు అన్నారుగా మొగలిపూల గాలి అని. మొగలిపూల గాలి ముత్యాల వాన, ఈ చిన్న మాట పూర్తిగా అనడానికి అంత ఇబ్బంది ఏమిటి అంటూ సరదాగా కోప్పడి, మీ సమక్షంలోనే కాదు మీ స్వరం విన్నా కూడా మనసులో మో ము మొదలవుతుందని ఇప్పుడే కదా నాకు తెలిసింది అన్నాను. మో ము అంటే షార్ట్ చేసి చెప్పానని అర్థమైంది కాబోలు. విష్ణు పెద్దగా నవ్వారు. నువ్వు ఏ విధంగానైనా సమర్థించుకుంటావు. నీతో మాట్లాడటం కష్టం సుమా అన్నారు. నాకు మాత్రం ఇష్టం సుమా అన్నాను. ఇద్దరం నవ్వుకున్నాం. ఎవరిదో కాల్ వస్తోంది, తర్వాత చేస్తా అంటూ ఆపేశారు. మళ్ళీ అరగంట తర్వాత చేశారు. అత్తయ్య అన్నీ వివరంగా చెప్పారు కాబోలు. ఏమిటి సుజీ చాలా వింతగా ఉంది అన్నారు. ఏం సమాధానం చెప్పాలో తోచక ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయాను. శ్రీలక్ష్మి ఆత్మ ఏమిటి, నీకు కనిపించి మాట్లాడటం ఏమిటి? నమ్మలేకపోతున్నాను. జోగేంద్ర స్వామికి కనిపించిందంటే నమ్ముతారుగా? లేదు, ఆ స్వామీజీ మీద నాకేం నమ్మకం లేదు. నాన్నగారికి ఆయన మాట అంటే గురి. ఎంతో దూరానున్నా ఇంట్లో జరిగిన విషయాలు చాలా కరెక్ట్గా చెప్పగలుగుతారని నాన్నగారు అనుకునేవారు. ఇప్పుడు నేను కూడా ఎవరికీ తెలియని విషయాలను శ్రీలక్ష్మి ఆత్మ ద్వారా తెలుసుకుని చెప్పగలిగినందుకే ఇంట్లో వాళ్ళంతా నమ్మగలిగారు. మీకెందుకు అంత ఆశ్చర్యం? ఏంటి సుజీ, నా దగ్గర కూడా నిజం చెప్పవా? ఏ, మీరు కూడా అందరూ నమ్మిన నా మాటల్ని నిజమని నమ్మలేరా? నేను నిజాలే చెబుతాననే నమ్మకం లేదా? విష్ణు గట్టిగా నిట్టూర్చడం వినిపించింది. సరే, తర్వాత మాట్లాడుకుందాం కానీ నాన్నగారి ఆరోగ్యంలో మార్పు రావడం చాలా చాలా ఆనందంగా ఉంది అంటూ ఆ తర్వాత చాలా హుషారుగా మాట్లాడారు. నన్ను విడిచి ఉండటం ఎంత కష్టంగా ఉందో చెబుతూ ఇంకెప్పుడూ అన్ని రోజుల ప్రయాణాన్ని పెట్టుకోనని, ఒకవేళ తప్పనిసరి అయితే నేను వెంట రావాల్సిందేనని అన్నారు. దూరంగా ఉన్నప్పుడు ఒకరి పట్ల ఒకరికి ఉండే ఇష్టం ఇలా మాటల్లోకి ఉరికి ఉరికి వస్తుంది కాబోలు. ఎంతో దూరానున్నా ఇలా హాయిగా మాట్లాడుకోగలుగుతున్నామంటే ఫోన్ కనిపెట్టిన మహానుభావుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలనిపించింది. ఆ మాటే విష్ణుతో అన్నాను. ఎప్పుడో కనిపెట్టిన మహానుభావుడి సంగతి వదిలేయి, ఇప్పుడు ఇంత బిల్లు కడుతున్న వాడికి థ్యాంక్స్ చెప్పు, నీ పద్ధతిలో సరిపోతుంది అంటూ పెద్దగా నవ్వారు. విష్ణు పెద్దగా నవ్వుతున్నప్పుడు చూడటం ఎంత ఇష్టంగా ఉంటుందో ఆ నవ్వును వినడము అంతే ఇష్టంగా అనిపించింది. కృష్ణప్రసాద్ ఊరు నుండి వచ్చాడు. ఇంట్లో జరిగిన సంగతులు తెలిసే ఉంటాయి, కానీ నన్నేమీ అడగలేదు. మర్నాడు నీరజ్ వచ్చి, చిన్నన్నయ్య నీతో మాట్లాడాలట అని చెప్పి తను ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయింది. సోఫాలో కూర్చుని, మీకు శ్రీలక్ష్మి ఆత్మ కనిపించిందని ఇంట్లో అంతా అంటున్నారు, వదినా నిజమేనా సంశయిస్తున్నట్లుగా అడిగాడు. నిజమే, పొడిగా జవాబు చెప్పాను. మా ఫ్రెండ్ డాక్టరే, ఆత్మల సబ్జెక్టు, వాడికి చాలా ఇంట్రెస్ట్, చాలా బుక్స్ చదివాడు. వాడు మిమ్మల్ని కలిసి కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఎప్పుడు రమ్మని చెప్పను అడిగాడు.
నేను తత్తరపడ్డాను. ఇది కేవలం మన కుటుంబ వ్యవహారం, నలుగురికి తెలియడం నాకు ఇష్టం లేదు. ఏదో అతను పొరపాటుగా విన్నాడని, లేదా మీరే చెబితే అది నిజం కాదని చెప్పేయండి. అనవసరమైన ప్రచారం ఎందుకు? రజిత గుమ్మం దగ్గరే వెనకే నిలబడి ఉంది కాబోలు అప్పుడు ముందుకొచ్చింది. పట్టుబడ్డావులే అన్న భావంతో పెదవులపైకి చిరునవ్వు వచ్చింది. రజిత వచ్చి కృష్ణప్రసాద్ పక్కనే కూర్చుని, ఎందుకు సుజనక్క అలా భయపడుతున్నావు? మాలాంటి వాళ్ళందరికీ ఏదో చెప్పేసినట్లుగా కాకుండా డాక్టర్లు అయితే ఖచ్చితంగా నిజాలే చెప్పాలనే అంది. పెదవులపై అదే చిరునవ్వు వ్యంగ్యంగా. డాక్టర్లు అయితే మాత్రం చెప్పడానికి భయం ఎందుకు? నాకు తెలిసిన విషయాలు చెప్పడానికి. చిరునవ్వుతో రజిత వైపు చూసి తర్వాత కృష్ణప్రసాద్తో అన్నాను, మీ ఫ్రెండ్ వచ్చి నాకు శ్రీలక్ష్మి ఆత్మ ఎలా కనిపించిందో, ఎలా మాట్లాడిందో వగైరా ప్రశ్నలు వేస్తాడు. నేను చెబుతాను. ఇవన్నీ అతని ద్వారా ఎవరో నలుగురికి, వాళ్ళ ద్వారా ఇంకెందరికో తెలియడానికి ఎంతోసేపు పట్టదు. శ్రీలక్ష్మి ఆత్మ ద్వారా నేను జరిగినవన్నీ చెబుతున్నానని తెలిస్తే ఇంకే ఉంది, జనం వాళ్ళ సమస్యలు జాతకాలు తెలుసుకోవడానికి మన ఇంటి ముందు క్యూ కడతారు. ఎంతో కొంత సంపాదించాలనుకునే వాళ్ళకైతే బాగానే ఉంటుంది, కానీ మనకు మాత్రం తలనొప్పి వ్యవహారంలా తయారవుతుంది. అందుకే ఇంటి సంగతులు బయట వాళ్ళకొక్కరికైనా సరే చెప్పడం నాకు ఇష్టం లేదు. ఏదో ఆలోచిస్తున్నట్లుగా తల పంకించిన కృష్ణప్రసాద్ 2 నిమిషాలు మౌనంగా ఉండిపోయాడు. శ్రీలక్ష్మి ఆత్మ కనిపించడం, ఏవో చెప్పడం చాలా విచిత్రంగా ఉంది అన్నాడు. జోగేంద్రస్వామి ద్వారా ఇలాంటి విచిత్రాలు మీకు అలవాటేగా, కొత్త కాదుగా అన్నాను. ఆ స్వామీజీ ఏదో జరిగినవన్నీ ఖచ్చితంగా చెబుతారని, జరగబోయే వాటికి మంచి సలహాలు ఇస్తారని నాన్నగారు అనుకోవడమే. నాకేం నమ్మకం లేదు. కృష్ణప్రసాద్ కూడా సరిగ్గా విష్ణువులాగే అన్నాడు. ఏదో దూకుడుగా అనబోయిన రజిత ఎందుకనో నిగ్రహించుకుని ఊరుకుంది. కృష్ణప్రసాద్ లేచాడు. రజిత కూడా వెనకే వెళ్తూ 1 నిమిషం ఆగి, నిజాల్ని ఎవరైనా ఎన్నాళ్ళు దాయగలరులే, నిదానంగా తెలుస్తాయి అంది నా వైపు అదో రకంగా చూస్తూ. అవును, నిదానంగా అన్నీ తెలుస్తాయి. నేను తనలాగే మెల్లగా అన్నాను. రజిత పాపం ఏమిటో నా రహస్యాన్ని కనిపెట్టేశానని అనుకుంటోంది. ఇంకా నేను చెప్పాల్సింది చాలా ఉందని తెలిస్తే ఏమవుతుందో. సెల్ మోగుతుంటే చూశాను. అది రజితది. సోఫాలో మర్చిపోయినట్లుంది. ఇందాకనే రజిత కృష్ణప్రసాద్తో తను వస్తానని తనని ఎక్కడో డ్రాప్ చేయమని అడగటం విన్నాను. రజిత ఇంట్లో ఉండదని తెలుసు కనుక సెల్ వెంటనే పట్టుకెళ్ళి ఇవ్వాల్సిన పని లేదని ఊరుకున్నాను. కానీ వెంటనే మళ్ళీ మోగుతుంటే తను బయటికి వెళ్ళిందని, ఇంట్లో సెల్ మర్చిపోయిందనే సంగతి చెబుదామని ఆన్ చేశాను. రజితమ్మ, నేను గురుస్వామిని. నాన్నగారు ఎంతకీ ఫోన్ దొరకడం లేదని మీకు చేస్తుంటే మీరు తీయడం లేదేంటమ్మా? నాన్నగారికి చెప్పండి, నాకు డబ్బు చాలా అవసరం. నేను రిస్క్ తీసుకుని సాయం చేస్తే ఇప్పుడేమో బేరాలాడుతూ అదిగో ఇదిగో అంటున్నారు. ఎలాగైనా సరే వారం రోజుల్లో నాకు డబ్బు సర్దుబాటు చేయాలని చెప్పండి, లేకపోతే మర్యాద దక్కదు. రజిత ఇంట్లో లేదనే సంగతి చెప్పే అవకాశం ఇవ్వకుండా అతను ఎవరో కానీ ఒకటే దడదడలాడించేశాడు. గురుస్వామి, ఆ పేరు ఎక్కడో ఉన్నట్టుందే. 2 నిమిషాలు ఆలోచించేసరికి గుర్తుకొచ్చింది. ఆ సెల్ తీసుకుని కాల్ వచ్చిన నెంబర్కు చేసి చాలా మెల్లగా, రిజిస్ట్రేషన్ రోజే అంతా సెటిల్ అయిపోతే మీకు ఇంకా ఇవ్వాలంటారే అని అడిగాను. మామూలుగా అయితే అందిందమ్మా, కానీ మాట పడాల్సి వస్తుందేమోనన్న భయం లేకుండా ఉపకారం చేసినందుకు నాకు ఇస్తానన్న మొత్తం, దాని గురించి అమ్మా నేను చెప్తుంది. సరే చెబుతాను, పొడిగా సమాధానం చెప్పి ఆపేశాను. తర్వాత ఆ నెంబర్లను డిలీట్ చేసేశాను. అతనితో రజిత ఎక్కువసార్లు మాట్లాడలేదేమో, అందుకనే నా గొంతు గుర్తుపట్టలేకపోయి ఉండొచ్చు. అతని మాటలు వినగానే నాకు కలిగిన అనుమానానికి మళ్ళీ నేను చేసినప్పుడు ఆధారం దొరికింది. 5 నిమిషాలు అలాగే విభ్రాంతితో ఆలోచిస్తూ ఉండిపోయాను. తర్వాత ముత్యాలను పిలిచి సెల్లిచ్చి రజిత రాగానే ఇమ్మని చెప్పాను. అత్తయ్య నాతో చనువుగా మాట్లాడటం ఇంట్లో వచ్చిన ఆనందకరమైన మార్పు. అత్తయ్య శాంతమ్మకు వంట గురించి ఏం చేయాలో చెప్పేటప్పుడు నేను కానీ ఉంటే నా ఇష్టాలు ఏమిటో అడుగుతున్నారు. ఇంటి ముందు వెనక ఎండిపోయిన మొక్కల్ని తీయించేటప్పుడు అక్కడ ఏ మొక్కలు తెప్పించి నాటించాలో నన్ను సలహా అడిగారు. ఇలా ఇంటికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ అత్తయ్య నన్ను సంప్రదిస్తున్నందుకు కాదు, అలా అభిమానం చూపిస్తున్నందుకు మాత్రం నాకు చాలా సంబరంగా ఉంది. ఇదంతా నా వెనకున్న ఆస్తిపాస్తులను చూసి అత్తయ్యకు కొత్తగా కలిగిన అభిమానమని రజిత లాంటి వాళ్ళు అనుకుంటే అనుకోవచ్చు, కానీ నిజం నాకు తెలుసు. అత్తయ్య తన అంతరంగం ఏమిటో ఈ విషయాలన్నీ తెలియకముందే నేను జ్వరంతో మంచం మీద ఉన్నప్పుడు స్పష్టం చేశారు.
నేను విశ్వనాథం గారి అమ్మాయి సుజనగానే అందరి అభిమానాన్ని పొందగలిగాను. ఈ సంతృప్తి, ఆనందం చాలు. ఆ రోజు ఈ ఇంటిని భగవంతుడే కాపాడాలంటూ దండం పెట్టి విసురుగా వెళ్ళిపోయిన కోదండం గారు ఇప్పట్లో రారేమోనని అనుకున్నాను. నా అంచనా తప్పయింది. తోటలో కాసినవని 4 బుట్టల నిండా పళ్ళు, కూరగాయలు తీసుకుని వచ్చారు. ఏంటి మావయ్య, ఈ మధ్య ఇన్స్పెక్షన్స్ కొంచెం ఎక్కువయ్యాయి? చిరునవ్వుతో కృష్ణప్రసాద్ అన్నాడు. ఇన్స్పెక్షన్ ఏంట్రా? కొంచెం ఆశ్చర్యంగా అడిగారు ఆయన. అదే మావయ్య, ఇక్కడ మీ అమ్మాయికి సౌకర్యంగా ఉంటుందో లేదో అని తనిఖీ. భలేవాడివిరా అంటూ బోళాగా నవ్వేశారు. రాకపోతేనేమో పిల్లనిచ్చినవాడు చూసి పలకరించిపోదామనైనా రావటం లేదు అంటారు. వస్తేనేమో ఇలా. ఏమైనా అంటారా? పిల్లనిచ్చినవాడు ఈగ, పుచ్చుకున్నవాడు పులి అన్నారు. ఇందుకే. అయినా నేను బియ్యంకుడిగా కాదు, చెల్లెలింటికి వస్తున్నాను. మేనమామవు కదా, పరిహాసం చేస్తున్నాడు చిన్నత్తయ్య నవ్వుతూ అని శాంతమ్మను పిలిచి బుట్టలోని పళ్ళు, కూరగాయలు సర్దమని పురమాయించారు. ఇక్కడ లేనట్లుగా ఇలా పళ్ళు, కూరగాయలు తేవటం కాకుండా ఖర్చు పెట్టుకోమని కూతురుకు 5దో 10దో ఇవ్వచ్చుగా అంది రజిత. రూపాయలా? మామయ్య వల్ల కాదు, ఆ నాన్న పరంధామయ్య అయితే ఇవ్వగలరేమో. కృష్ణప్రసాదు పరిహాసం చేశాడు. చూడు నాన్న, బావ ఎలా ఎగతాళి చేస్తున్నాడో. రూపాయలట, నేనెప్పుడూ లక్షల్లోనే ఖర్చు పెట్టాను మూతి ముడుస్తూ అంది. అందుకే ఆ పరంధామయ్య గారి పని గోవిందా అయింది. ఇక్కడ మాత్రం అలా చేయకు తల్లి. కృష్ణప్రసాద్ నిట్టూర్చాడు. నవ్వుతూ అలా అని తనకు టైం అయిందంటూ అత్తయ్యకి, కోదండం గారికి చెప్పి వెళ్ళిపోయాడు. నువ్వు కృష్ణప్రసాద్, మీనాక్షిదేవి గారుల కోడలివి. అలా పేదగా మాట్లాడటం బాగుండదు. ఇంకెప్పుడు అలా మాట్లాడకు. రజితను కోదండం గారు సరదాగా మందలించారు. అయ్యో, నీకేం తెలియడం లేదు నాన్న. నిజంగానే ఈ ఇంట్లో నేనే పేదదాన్ని, ఎవరికి అక్కర్లేని దాన్ని కూడా. చివరికి చూడు, శ్రీలక్ష్మి అక్క ఆత్మ కూడా నాకు కాకుండా సుజనక్కకే కనిపించింది. సరదాగా అన్నట్లుగానే ఫిర్యాదు చేసింది. ఆయన గట్టిగా నిట్టూర్చారు. మీ అత్తయ్య చాలా అమాయకురాలమ్మా. ఎవరైనా ఎట్టే బుట్టలో పెట్టేయచ్చు. లేకపోతే ఏమిటి, ప్రాణం పెట్టే అత్తకి, కన్న తండ్రికి, తోడబుట్టిన చెల్లెలకి కాకుండా ఇంకెవరికో కనిపించి శ్రీలక్ష్మి ఆత్మ మాట్లాడిందంటే నమ్మేస్తోంది. ఎక్కడో ఏదో 2 విషయాలు తెలుసుకుని రుజువులుగా చూపిస్తే సరిపోతుందా? నా వైపు ఓరగా ఓ చూపు విసిరి అన్నారు. రజిత కూడా ఏదో పరిశోధిస్తున్నట్లుగా నన్ను పట్టి పట్టి చూస్తోంది. ఆ స్వామీజీ అనవసరంగా అందరినీ భయపెట్టేశాడు. ఏమీ లేదని తేలిందిగా. ఎవరికి కనిపించి చెబితే మాత్రం ఏమి లే. అన్నిటికంటే మంచి విషయం ఆయన ఆరోగ్యంలో మార్పు రావడమే. అత్తయ్య ఆనందంగా అన్న ఆ మాటలు కోదండం గారికి, రజితకు ఏమాత్రం రుచించలేదని తెలుస్తోంది. కోదండం గారు నా వైపు అదో రకంగా చూశారు. మునుపు ఆయన చూపుల నుంచి నా పట్ల అభిమానం ధారలుగా ప్రవహించేది. ఇప్పుడు బంద్ అయింది. ఏ రకంగానైనా నన్ను గిచ్చాలనే కాంక్ష స్పష్టంగా కనిపిస్తోంది. చీపురు ముళ్ళులా ఆయన చూపులు గుచ్చుకుంటున్నట్లుగా అసౌకర్యంగా, చిరాగ్గా ఉండేసరికి లేచి వెళ్ళిపోదామని అనుకుంటుండగా ఆయన ఓ మాట అడిగారు. ఏమమ్మా సుజనమ్మ, మా అమ్మాయి మళ్ళీ కనిపించలేదా? పట్టుబట్టినట్లుగా సంభాషణను ఆయనే ఆ విషయం దగ్గరకు తీసుకొస్తే నేను కాదనడం ఎందుకు? ఆయన ముచ్చట తీర్చాల్సిందే. మీకు తెలిసినట్లే అడిగారు. రాత్రే మళ్ళీ కనిపించింది బాబాయ్ గారు అన్నాను. అత్తయ్య, చిన్నత్తయ్య ఒక్కసారిగా ఉలిక్కిపడి నిజమా అన్నారు. సుజనక్క, నాకు తెలియక అడుగుతున్నాను. మా అక్క ఎలా కనిపిస్తోంది? మామూలుగా బట్టలవి కట్టుకుని మనలాగే ఉందా? నవ్వును నొక్కి పెడుతున్నట్లుగా పెదవుల్ని బిగబట్టి ఓరగా చూసింది. ఎందుకో కానీ అప్పుడప్పుడు సుజనక్క అంటూ ఉంటుంది. సినిమాల్లో చూడటం లేదా రజిత? అచ్చం అలాగే తెల్లని బట్టల్లో గాలిలో తేలుతున్నట్లుగా అస్పష్టంగా, మాట మాత్రం చాలా స్పష్టంగా వినిపిస్తుంది. కోదండం గారు చురుగ్గా చూశారు. నీకేదో కావాలి, అది మనసులో పెట్టుకుని ఇలా కట్టుకథలు చెప్పే బదులు స్పష్టంగా నీ ఉద్దేశం చెప్పేయచ్చుగా. మాటల్లో కరకుదనం. నేను ఆయన వైపు నిశితంగా చూస్తూ, అదేమిటో బాబాయ్ గారు, శ్రీలక్ష్మికి ముందే తెలిసినట్లుగా మీరు కట్టుకథలు అంటారని చెప్పింది. అందుకే మీకు రుజువుగా మీకు మాత్రమే తెలిసిన విషయం తనకి తెలుసునని మీతో చెప్పమంది. జులపాల జగ్గడు మరిడమ్మ బావి దగ్గర జరిగిన సంగతి అంటూ నేను చెప్పబోతుండగానే కోదండం గారు ఆగ్రహావేశాలతో అడ్డొచ్చారు. ఏమిటి నీ ఉద్దేశం? ఏదో 2 మాటలు పట్టుకుని నన్ను బెదిరించాలనుకుంటున్నావా? అర్థం పర్థం లేకుండా ఏం మాట్లాడుతున్నావు? చూపులతోనే నన్ను చీల్చి చెండాడుతున్నట్లుగా చూశారు.
ఏమిటి నాన్న మరిడమ్మ భావి అంటోందేమిటి? రజిత ఆరా తీసింది. అందరూ నా వైపు చూశారు. ఏమిటి బాబాయ్ గారు, మీకు తెలీదా? ఈ మాటే చెప్పమంటే మీకు తెలుసు అనుకుని నేను వివరం అడగలేదు. ఈసారి కనిపిస్తే అడుగుతాలేండి అన్నాను. చిన్నత్తయ్య ఏదో జ్ఞాపకం తెచ్చుకుంటున్నట్లుగా, అవును, మరిడమ్మ బావి అంటే మన ఊరు చెన్నూరులో ఉందిగా అన్నారు. దాని సంగతి ఏమిటి అత్తయ్య అడిగాను. మున్సబు గారు వాళ్ళ పొలాల దగ్గర నుయ్యి తవ్వించారు. గూడెంలోని జనమంతా బావి నీళ్లే వాడుకునేవాళ్ళు. కొండయ్య అనున్నాడే, అతని భార్య గొడవపడి ఆ బావిలో పడి ప్రాణాలు తీసుకుంది. తర్వాత ఇంకెవరో కూడా ఇద్దరు చనిపోయేసరికి మరిడమ్మ ప్రేతమై తిరుగుతూ బలి తీసుకుంటోందని ప్రచారం జరిగి అటువైపు ఎవరూ వెళ్లకుండా ఆ బావిని పాడుపెట్టేశారు. కొండయ్య భార్య పేరుతో దానికి మరిడమ్మ బావి అని పేరొచ్చింది. అక్కడికి కొంచెం దూరంలోనే జోగేంద్రస్వామికి ఆశ్రమం కట్టారుగా. ఆయన వచ్చినప్పుడు ఆ 4-5 రోజులే అటువైపు జనం తిరుగుతుంటారు. చిన్నత్తయ్య చెప్పుకొచ్చారు. మరిడమ్మ బావి దగ్గర జరిగిన సంగతి ఏమిటో? అత్తయ్య ఆలోచిస్తున్నట్లుగా పైకే అనుకున్నారు. ఆ అమ్మాయి ఏదో అంటే నిజమనుకుంటున్నావా? కోదండం గారు కోపంతో ఊగిపోయారు. నీకు తెలియని సంగతి అయితే కోపం ఎందుకు? అత్తయ్య ఆశ్చర్యంగా అన్నారు. ఇక అక్కడ ఉండటం ఎందుకని వచ్చేస్తుంటే సూదుల్లాంటి కోదండం గారి మాటలు వెనకే వచ్చి తాకాయి. చూస్తుండు మీనాక్షి, కొంచెం కొన దొరకగానే మొత్తం బయటికి లాగి అసలు కథ ఏమిటో తెలుసుకుని ఆట కట్టిస్తాను. కోదండం గారు శపథం చేశారు. సరేలే, కత్తిని తీసి కంపలో పడేసి ఏకుని తీసి పొడుచుకుంటానన్నట్ట. అలా ఉన్నాయి నీ మాటలు. స్వామీజీ ఎందుకు అలా చెప్పారో కనిపెట్టకుండా ఇంకెవరు ఆటో కట్టిస్తానంటున్నావు. చిన్నత్తయ్య గొణిగినట్లుగా అన్న మాటలు వినిపించాయి. కోదండం గారి మాటల్ని తేలిగ్గానే తీసి పారేశాను. ఆయన ఆడించే పాచిక నా చేతిలో ఉంటే ఆయన చేసేదేముంది? మనసులో నవ్వుకున్నాను. మరునాడే విష్ణు వచ్చారు. ముందుగా చెప్పలేదు. ముఖ్యమైన ప్రాజెక్ట్ అనుకున్నట్లుగా ఫైనలైజ్ అవుతున్న స్థితిలో తప్పనిసరిగా అక్కడ ఉండాల్సి వచ్చినా మామయ్య గారి ఆరోగ్యంలో మార్పు వచ్చిందనే మాట విన్నాక వెంటనే చూడాలనిపించి వచ్చేశారని అన్నారు. మామయ్య గారి దగ్గర కూర్చున్న అరగంట సమయంలో మామయ్య గారు ఏం మాట్లాడలేదు, కానీ విష్ణువుని చూసి పలకరిస్తున్నట్లుగా పెదవుల మీదకు చిరునవ్వు వచ్చింది. నా వైపు ఒక్క నిమిషం తదేకంగా చూశారు. మెల్లగా ఏదో మాట్లాడబోయారు, కానీ స్పష్టంగా మాట రాలేదు. ఎక్కువగా పలకరించవద్దన్న డాక్టర్ల సలహా వల్ల మౌనంగా ఉండిపోయాం. ఆ తర్వాత గదికొచ్చాక, నాకు బాగా ఇష్టమైన మీరిద్దరూ అమ్మా నువ్వు ఇన్నాళ్ళకు ఒక చోట కూర్చోవటం, మాట్లాడుకోవటం నిజంగా నాకు కన్నుల పండుగలా ఉంది విష్ణు అన్నారు. నాకు అంతే. ఇన్నాళ్లకు మనసు నిండిన అనుభూతి, ఆనందంగా అన్నాను. ఇప్పుడు చెప్పు, అసలు జరిగింది ఏమిటి? అసలేమిటి కొసరేమిటి? 2 కథలేం లేవు, ఒకటే, మీరు విన్నదే. అమ్మ వాళ్ళంతా నమ్మారని నాకు అదే చెప్తున్నావా? చెప్పు సుజీ. సభైజీ, శ్రీలక్ష్మి చెప్పిందే నేను చెప్తున్నా. అంతా శ్రీలక్ష్మి ఆదేశమే, నా సొంత పెత్తనం రవంతే. సరే, నీకు ఇష్టమైనప్పుడే చెబుతూ గాని అంటూ నిట్టూర్చారు. నేను మళ్ళా 2 రోజుల్లోనే వెళ్ళాలి. అంతా అనుకున్నట్లుగా జరుగుతోంది. తొందరలోనే ఒక గాడిలో పడుతుంది కాబట్టి కొంచెం రిలాక్స్గా ఉండొచ్చు. అప్పటికి నేను చాలా బిజీ అవుతాను. నువ్వా? అదేంటి? అవును, నేనే. ఒక పెద్ద ప్రాజెక్ట్ ఆలోచనలో ఉంది. దానికోసం ఒకరు మొదటి బోణీగా 10 ఎకరాల మాగాణిని విరాళంగా ఇచ్చారు. అమ్మ బంగారాన్ని, ఆస్తిని కూడా దీనికోసమే వినియోగించాలని అనుకుంటున్నాను. మీతో నాన్నగారితో చర్చించాకే అనుకోండి. ఎవరు ఎవరు నీకు అంత భూమిని విరాళంగా ఇచ్చారు? నిజమేనా? నిజమే. పేరు ఇప్పుడే చెప్పలేను, ఎందుకంటే కేవలం వాగ్దానమే ఇచ్చారు. పక్కాగా రాసిచ్చాక వివరాలు చెప్తాను. నవల పేరు కలవారి కోడలు. రచించిన వారు గోగినేని మణి గారు. ఇంతటితో ఈ నవల్లోని 15వ భాగం పూర్తయింది. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉంటానండి.